వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేషమ్మ వ్లాగ్స్. హలో ఎవ్రీవన్, తమ్నెల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఈ వీడియోలో నేను హౌ టు చూస్ బెస్ట్ స్కూల్ ఫర్ ప్రీ ప్రైమరీ గురించి నేను షేర్ చేస్తాను. రీసెంట్గా నేను మా పాప అడ్మిషన్స్ కోసం కొన్ని స్కూల్స్కి అయితే వెళ్ళాను. అక్కడ నేను చూసినవి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. అలాగే నేను కొన్ని చెక్ లిస్ట్ కూడా పెట్టుకున్నాను, అవి కూడా షేర్ చేస్తాను. అందరూ ఇవే ఫాలో అవ్వాలని నేను చెప్పట్లేదు, జస్ట్ కొంతమందికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో కమింగ్ టు ది టాపిక్, ఫస్ట్ వన్ వచ్చేసి డిస్టెన్స్. మన ఇంటి దగ్గర నుంచి స్కూల్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి? నేను చూస్ చేసుకున్న డిస్టెన్స్ వచ్చేసి 1/2 కిలోమీటర్ అండి. బికాజ్ మా హస్బెండ్ అవైలబుల్గా లేనప్పుడు నేను డ్రాప్ చేయాలి కదా. సో 1/2 కిలోమీటర్ అయితే ఈజీగా వాక్ చేయొచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర వెహికల్ ఉంటే మీరు 1 కిలోమీటర్ అయినా చూస్ చేసుకోవచ్చు. సో ఈ 1/2 కిలోమీటర్లో ఎన్ని ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ నేను గూగుల్లో సర్చ్ చేశాను. అలాగే మీరు చూస్ చేసుకున్న డిస్టెన్స్లో ఎన్ని ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి సర్చ్ చేసి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి, సో దట్ మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్. స్కూల్ వచ్చేసి మనకు ఎప్పుడు కూడా మెయిన్ రోడ్ పక్కన ఉండకూడదు, బికాజ్ వెహికల్ సౌండ్స్ వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి స్కూల్ కొంచెం లోపలికి పీస్ఫుల్ ఏరియాస్లో ఉండేలాగా చూసుకోవాలి. అలాగే స్కూల్ ఎప్పుడు క్లోజ్డ్గా ఉండకూడదండి. కొన్ని స్కూల్స్ ఎలా ఉన్నాయంటే స్కూల్కి చుట్టుపక్కల మొత్తం బిల్డింగ్సే ఉంటాయి, సో దట్ వెంటిలేషన్ అనేది అస్సలు ఉండదు. సో అలా కాకుండా కొంచెం స్కూల్కి వెంటిలేషన్ ఉండేలాగా, అలాగే చుట్టుపక్కల కూడా చెట్లు ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చూస్ చేసుకునే స్కూల్కి సీసీ కెమెరాస్ ఉన్నాయా లేదా అని చెక్ చేయండి. మెయిన్లీ ఎంట్రన్స్, అలాగే క్లాస్ రూమ్స్లో కూడా. బికాజ్ చిన్నపిల్లలు కదా, ఎటు నుంచి ఎటు వెళ్తారో తెలియదు. ఖచ్చితంగా సీసీ కెమెరాస్ అయితే ఉండాలి. అలాగే కొన్ని స్కూల్స్లో అయితే సీసీ కెమెరాస్ ఉంటున్నాయి, బట్ అవి వర్క్ అవ్వట్లేదు. ఇంకా నేను వెళ్ళిన కొన్ని స్కూల్స్లో అయితే క్లాస్ రూమ్స్లో పిల్లలు ఏమేమి చేస్తున్నారు అనేది లైవ్లో ప్రిన్సిపల్ మేడం అయితే చూస్తున్నారు. అది నాకు బాగా నచ్చింది. సో అలా ఉండేలాగా చూసుకుంటే ఇంకా బెటర్. సో నెక్స్ట్ వచ్చేసి హైజీన్. స్కూల్ని హైజీనిక్గా మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి వెళ్ళగానే తెలుస్తుంది హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని. అలాగే క్లాస్ రూమ్స్కి వెళ్ళి చూడండి, మెయిన్లీ వాష్రూమ్స్. బికాస్ చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ప్రాపర్గా యూస్ చేయడం రాదు. సో హెల్పర్స్ వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తున్నారు, ప్రాపర్గా హెల్ప్ చేస్తున్నారా లేదా, అలాగే హెల్పర్స్ ఎంతమంది ఉన్నారు, ఈచ్ క్లాస్కి ఎంతమంది ఉంటారు, ఇవన్నీ తెలుసుకోవాలి. అలాగే వాళ్ళు ఆడుకునే టాయ్స్ని ఎన్ని డేస్కి ఒకసారి శానిటైజ్ చేస్తారు అనేది తెలుసుకోవాలి. బికాస్ పిల్లలు ఎక్కువగా టాయ్స్తో ఆడుతూ ఉంటారు, ఒకళ్ళిద్దరు కాదు, 1 by 1 స్కూల్ మొత్తం అవే టాయ్స్తో ఆడుతూ ఉంటారు. సో ఎన్ని డేస్కి ఒకసారి శానిటైజ్ చేస్తారు అనేది తెలుసుకోవాలి. అలాగే టాయ్స్ ఎలా ఉన్నాయి అంటే కొన్ని స్కూల్లో ఎలా ఉన్నాయి అంటే ఎప్పుడెప్పటి నుంచో వాడుతున్నట్టు, పాతవైపోయినట్టు అలా ఉన్నాయి. అలా కాకుండా పాత పడని తీసేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారా లేదా, ఎలా ఉన్నాయి అవి కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టీచింగ్ మెథడాలజీ. మనం స్కూల్కి విజిట్ చేసినప్పుడు ఒక 2-3 టీచర్స్తో అయినా మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది మనకి తెలుస్తుంది. అలాగే క్లాస్ రూమ్లో పిల్లలకి ఎలా టీచ్ చేస్తున్నారు అనేది మనకి తెలుస్తుంది. టీచర్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, ఆటోమేటిక్గా పిల్లల స్కిల్స్ కూడా బాగుంటాయి. అలాగే టీచర్స్ ఎంతమంది ఉన్నారు, ఈచ్ క్లాస్కి ఎంతమంది ఉంటారు, అలాగే పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఈచ్ క్లాస్కి వచ్చేసి ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అనేది మనం స్కూల్ని విజిట్ చేసినప్పుడే తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏజ్. నర్సరీకి అడ్మిషన్ కావాలి అంటే పిల్లల ఏజ్ ఎంత ఉండాలి? సో పిల్లల ఏజ్ వచ్చేసి 3+ ఉంటేనే నర్సరీకి జాయిన్ చేసుకుంటారు. సో నర్సరీలో ఆల్మోస్ట్ అందరూ 3+ ఉన్న వాళ్ళే ఉంటారు. సో అందరితో ఈక్వల్గా మింగిల్ అవుతారు. అండ్ మేము ఒక డౌట్ కూడా అడిగాము వాళ్ళని. సో 3rd రన్నింగ్ వాళ్ళకి నర్సరీ అడ్మిషన్ ఇవ్వరా అని అడిగాము. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే 3rd రన్నింగ్ అయినా సరే మేము నర్సరీకి అడ్మిషన్ ఇస్తాము, బట్ మీరు ప్రైమరీ స్కూల్కి వెళ్తే 6 ఇయర్స్ కంప్లీట్ అయితేనే మీకు ఫస్ట్ క్లాస్కి జాయిన్ చేసుకుంటాము అని కొంతమందికి అయితే ఇలా చెప్తూ ఉంటే మేము విన్నాము. అంటే 3rd రన్నింగ్ వాళ్ళకి కూడా మనకి నర్సరీ అడ్మిషన్ అయితే ఇస్తారు, బట్ మనకి ఫస్ట్ క్లాస్కి ఎలిజిబుల్ ఉండాలి అంటే 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోతేనే మనకి ఫస్ట్ క్లాస్కి అయితే ఎలిజిబుల్ ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్. కొన్ని స్కూల్స్లో ఏంటంటే హెల్దీవి ఎలో చేస్తాం, అన్హెల్దీ ఎలో చేయం, అలాంటివి ఏమీ ఉండదు. ఏ స్నాక్స్ అయినా సరే ఎలో చేస్తారు. సో దానివల్ల ఏంటంటే మనం మన పిల్లలకి ఎంత హెల్దీ స్నాక్స్ పెట్టి పంపించినా పక్కన వాళ్ళు అన్హెల్దీ తెచ్చుకుంటే నెక్స్ట్ డే మన పిల్లలు కూడా అవే స్నాక్స్ కావాలి అని అడుగుతారు. అలా కాకుండా ఓన్లీ హెల్దీ స్నాక్స్ ఎలో చేసే స్కూల్ చూస్ చేసుకుంటే సో మన పిల్లలకి హెల్దీ స్నాక్స్ పంపిస్తాం అండ్ పక్క వాళ్ళు కూడా అవే తెచ్చుకుంటారు. కాబట్టి 1-2 రోజులు తినకపోయినా మెల్లిమెల్లిగా వాళ్ళకి హెల్దీగా తినాలి అనేది మాత్రం బాగా అలవాటు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కరికులం అండ్ లెర్నింగ్. చిన్నపిల్లలు కాబట్టి యాక్టివిటీస్ చేపిస్తూ నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది. అలాగే చాలా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారనమాట. సో అలా కాకుండా వాళ్ళకి ఇప్పటి నుంచే బోర్డు మీద 1-2 సార్లు రాస్తే మాత్రం వాళ్ళు చూడను కూడా చూడరు. సో మోస్ట్లీ యాక్టివిటీస్తో నేర్పించేలాగా చూస్ చేసుకోవాలి. అలాగే స్టెమ్ యాక్టివిటీ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. స్టెమ్ యాక్టివిటీ అంటే లైక్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కదా, అలా అనమాట. అంటే పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్స్ అయితే ఏం చేయించరు వీళ్ళతోటి, జస్ట్ కలర్స్ అలా అనమాట. అంటే లైక్ వాళ్ళని ఓరల్గా ఇలా అడిగితే ఈ కలర్ కలిస్తే ఏం కలర్ వస్తుంది అలా అడిగితే వాళ్ళు చెప్పలేరు కదా. సో అదే వాళ్ళ చేతులతో ఈ కలర్స్ మిక్స్ చేపిస్తే ఏ కలర్ వస్తుంది అని వాళ్ళతోటి చేపిస్తే వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు అండ్ చాలా వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారనమాట. సో ఆ స్టెమ్ యాక్టివిటీ ఉందా లేదా అని కూడా తెలుసుకోవాలి. సో అంతే అండి ఈ వీడియో. ఇవన్నీ కూడా నేను స్కూల్కి వెళ్ళి తెలుసుకున్నవి మాత్రమే అండి. ఇంతకుముందు నాకు కూడా ఇవన్నీ ఏం తెలీదు. స్కూల్కి వెళ్ళి అన్నీ అడిగి మరీ తెలుసుకున్నాను. సో మీరు కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. మీకు నియర్ బై ఉన్న స్కూల్స్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. సో ఏదో ఒక స్కూల్ చూసేసి బ్లైండ్గా అలా జాయిన్ చేయించకుండా సో మీ దగ్గరలో ఉన్న అన్నిటికి వెళ్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో నాకు తెలియని కూడా మీరు తెలుసుకుంటారు కదా. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ. బాయ్.